ఎడిట్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని బ్లాంక్ ఇమేజ్ అయితే తీసుకోండి. ఇక్కడ రేషియో 9:16 తీసుకుంటే మనకి ఫోన్లో వ్యూ అనేది బాగుంటుంది. ప్లస్ ఇమేజ్ అయితే క్లిక్ చేస్తే మనకు కావాల్సినన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకొని వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఫ్రేమ్లోకి నేను సెట్ చేసుకున్నాను. కొన్ని ఇమేజెస్ క్రాప్ చేసుకుంటూ, కొన్ని ఇమేజెస్ అడ్జస్ట్ చేసుకుంటూ అలాగా మొత్తం మనం ఫ్రేమ్లోకి కరెక్ట్గా సరిపోయానన్ని ఇమేజెస్ అయితే పెట్టుకోవాలి. మీరు ఇంకా కొంచెం చిన్న చిన్నగా కనుక సెట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఇమేజెస్ అయితే పడతాయి. నేను మాత్రం ఇలా కొన్ని ఇమేజెస్ అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి వీడియో ఎలా కావాలి అంటే ఫస్ట్ ఇమేజ్ వచ్చిన 5 సెకండ్స్కి సెకండ్ ఇమేజ్ రావాలి. అలా సెకండ్ ఇమేజ్ వచ్చిన 5 సెకండ్స్కి థర్డ్ ఇమేజ్ రావాలి. సో ఎలా అంటే డ్యూరేషన్ 0.5 సెకండ్స్ గ్యాప్తో వస్తుంది. అలాగా మీరు ఒక్కొక్క ఫోటో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు స్ప్లిట్ చేసుకొని ముందు పార్ట్ డిలీట్ చేసేయండి. నేను ఇక్కడ ఇమేజెస్ అయితే బ్లాక్ అండ్ వైట్లో తీసుకున్నాను. కింద ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ అనేది ఉంటుంది. అది నేను అప్లై టు ఆల్ క్లిక్ చేసుకున్నాను. అంతే అండి, ఇదే మన వీడియో. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.